మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుడి కదలికలు, ఆ గతి విన్యాసములు లేక కదలికలు మరియు అనాక్రమిత ప్రదేశాలు, మూమెంట్ అండ్ స్పేస్ కదలిక చేసినప్పుడు మాత్రమే సాంకేతికముగా స్థలము ఆక్రమించటం జరుగుతుంది. రంగస్థల భాగాలతో కలిసినప్పుడు మానసికమైన లేక భావగర్భితమైన విలువలు కూడా కలుగుతాయి. అంటే కదలికలు ఆక్రమించుకున్న అసలు స్థలము కంటే ఎక్కువే ఆక్రమిస్తాయి. ఈ విలువలను పొందడాన్ని తెలుసుకోవాలి. పెద్దగా ఉన్న నమూనా ప్యాట్రన్ గల కదలికల స్థానములో అప్పటికప్పుడు సంరచన, నటుడు ప్రతిసారి ఆగినప్పుడు ఏర్పడ్డ సంరచన కల్పించి పొందాలి. రంగస్థల కోణాలు నడవాలి. ట్రావెల్ ది డయాగనల్స్ ఆఫ్ ది స్టేజ్. దీనివల్ల ఎగువ రంగస్థలాలను మరియు దూరముగా ఉన్న దిగువ రంగస్థలంలో ఉన్న మూలాలను కూడా ఆక్రమించిన అనుభూతిని కలిగిస్తుంది. కదలికలు అటూ ఇటూగా జిగ్జాగ్స్, అక్కడక్కడ ఆగుతూ, ఇంటరప్టెడ్ అంటే ప్రదేశము ఆక్రమించినట్లు కనిపిస్తుంది. చిన్న ప్రదేశాలను ఆక్రమించిన దానికి, పెద్ద ప్రదేశాలను ఆక్రమించిన దానికి భావస్థితి విలువలలో మూడ్ వాల్యూస్ వ్యత్యాసము ఉంటుంది. తగిన విధముగా మీరు వాటిని ఉపయోగించుకోవలెను. ఉదాహరణ, నేను రచించి ప్రదర్శించిన కనబడుట లేదు అక్షరజ్యోతి బాలకార్మిక నాటికలో పాటకు నృత్యము చేస్తూ రంగస్థల కోణాలు ఆక్రమించిన లైన్ ఫోటోలో గమనించవచ్చును. ఈ పరిణామం మరియు శక్తి ప్రమాణము, సై అండ్ డైనమిక్స్ కదలికలు పరిణామంలో మార్పు చెందుతుంటాయి. వానిలో గల అంగవిక్షేపాలు, గెస్చర్స్ సంఖ్యను బట్టి మారతాయి. నటుడు తన పాత్ర యోగ్యతను మరియు తన పాత్ర భావస్థితి తీవ్రతలు ఇంచుమించు నటిస్తున్నప్పుడు అతను పరిణామములోనూ శక్తి ప్రమాణములోనూ కదలికలలో మార్పులు చూపిస్తాడు. మండలాన్ని, స్పియర్ అంగవిక్షేపాలు ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలి. కదలికలు చేసేటప్పుడు కదలికల యొక్క పరిమాణము, సైజ్ పెంచవచ్చును లేక తగ్గించవచ్చును. మరియు దాన్ని బట్టి భావస్థితుల విలువలు ప్రభావితమవుతాయి. అవి ప్రతిబింబిస్తాయి. నేను రచించి ప్రదర్శించిన గ్రహణం విడిచిన పూర్ణిమలో పూర్ణిమ భర్తను ఎదిరించి తాళిని తెంచి వేసేటప్పుడు, అలాగే అదే నాటకంలో భార్యాభర్తలు పోలీసు బెదిరించి లాఠీ జులిపించేటప్పుడు కదలికల పరిణామం విస్తృతంగా ఉంటుంది. ఈ రేట్ లేక గతివేగము, రేట్ ఆర్ టెంపో
కదలికల మూమెంట్లో గల వేగము, స్పీడ్ యొక్క రేట్, భావస్థితి విలువలు, మూడ్ వాల్యూస్ వ్యక్తీకరించడానికి చాలా ముఖ్యమైనది. ప్రేక్షకులు చాలా తొందరగా రేట్ వల్ల ప్రభావితం అవుతారు. నటులు ఎక్కడ ఎప్పుడు కదలాలి అని కనిపెట్టుటకు సహకరించటంలో పెద్ద సమస్య లేదు. కానీ దృశ్యాలలో పాత్ర, భావస్థితి, తీవ్రత, క్యారెక్టర్, మూడ్, ఇంటెన్సిటీస్లో కదలికలను నిదానముగా ఏ విధముగా గతివేగమును మార్చటంలో ఉంటుంది. అనుభవం లేని నటులు అన్ని కదలికలను వేగము యొక్క రేట్ ఒకేలా ఉంటుంది. అందుచేత అటువంటి తెలియపరిచే కదలికలకు ప్రభావము లేకుండా అయిపోతుంది. అందుచేత నటులు పాత్ర, భావస్థితి, తీవ్రత, క్యారెక్టర్, మూడ్, ఇంటెన్సిటీస్ గల కదలికలు చేసేటట్లు మీరు చూసుకొనవలెను. స్థితి, కండిషన్ కలగాలంటే నాటక గమనాన్ని, డ్రామాటిక్ సంపూర్తిగా అర్థము చేసుకోవలెను. రెండు పాత్రలు ఎప్పుడూ ఒకే రేట్ కలిగి ఉండవు కాబట్టి, కానీ ఒక్కొక్కటి వారి నరాల బలహీనత, నర్వాసిటీ బట్టి కదలికలు ఉంటుంది. ఈ దృక్పథాన్ని అర్థం చేసుకొని నటులు కదలికలను ఉపయోగిస్తూ భావస్థితులు పొందటం నేర్చుకుంటారు. నేను రచించి ప్రదర్శించిన కనబడటలేదు అక్షరజ్యోతి బాలకార్మిక నాటికలో తండ్రి కొడుకులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ రచించిన చీమకుట్టిన నాటకంలో నాగభూషణం పాత్ర నేను ధరించాను విలన్. హీరోయిన్ పద్మను మళ్ళీ నేను రచించి ప్రదర్శించిన గ్రహణం విడిచిన పూర్ణిమలో భర్త భార్య పాత్రలతో భావస్థితి విలువలు బట్టి కదలికలలో గల వేగము యొక్క రేట్ని గమనించండి. ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వరుస గతి విన్యాసములు లేక కదలికలు, మూమెంట్స్ ఇన్ సిరీస్ కదలికలు ఏ విధముగా పథకము వేయాలో నేర్చుకోవలెను. అప్పుడు ఒకదానితో ఒకటి వరుసగా కలపటం కుదురుతుంది. ప్రతి కదలిక అభివృద్ధి చెందుతూ వెనుకటి కదలికకు సమంజసముగా లేక కార్యకారణ భావముతో కలిసి ఉండాలి. ఈ విధముగా కదలికలన్నీ సూచన దానికన్నా ఎక్కువగా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. భావస్థితులు వాటి కలయిక నుంచి ఉద్భవిస్తాయి. మీరు ఈ చదరంగం ఆట సరిగ్గా ఆడగలిగితే నాటకం యొక్క భావస్థితులను ఏ ఇతర దృశ్య పరికరాల కన్నా కదలికల ద్వారా ఎక్కువగా నియంత్రించగలుగుతారు. ఉదాహరణ, నేను రచించి ప్రదర్శించిన కనబడుటలేదులో తండ్రి మందలించటం, కొడుకుని కొట్టడం, కొడుకు క్రింద పడటం, తర్వాత ఏడుస్తూ కొడుకును సముదాయించి ఆప్యాయంగా కౌలిగించుకోవటం అన్నీ నాటక గమనానికి కావలసిన క్రియలు. భావస్థితిని బట్టి కదలికలు నెమ్మదిగానే ఉంటాయి. కదలికల నిడివి కూడా తక్కువగానే ఉంటాయి. వరుస గతి విన్యాసాలు గమనించవచ్చును. మరికొన్ని విషయాలు
మరో భాగంలో